చెప్తున్నారు. భగవంతుడు మనకి కుటుంబాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ కుటుంబ విలువలన్నవి చాలా ప్రధానమైనవి. పుడుతూనే తల్లి తండ్రి వాళ్ళిద్దరూ జీవితాంతం మన శ్రేయస్సుని కోరుతూనే ఉంటారు. ఎప్పుడు మనం వృద్ధిలోకి రావాలని కోరుకోవడం, దానికోసం ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధపడతారు. అట్లాగే తోబుట్టువులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఉంటారు. ఈ తల్లిదండ్రులు ఉన్నారే, వీళ్ళు సాక్షాత్తు దైవమే. దైవ సమానులు గారు, దైవమే. కంటికి కనపడని దైవం కంటికి కనపడుతూ ఎదురుగుండా తిరిగితే అదే తల్లి తండ్రి. అందుకే మాతృదేవోభవ, అమ్మయే భగవతి అయి ఉన్నది. భగవతియే అమ్మగా భూమి మీద తిరుగుతోంది. పితృదేవోభవ, భగవంతుడే తండ్రిగా భూమి మీద తిరుగుతున్నాడు. కాబట్టి వాళ్ళు భగవత్ స్వరూపాలు, అంత ప్రేమైకమూర్తులు. మనమేమిస్తామని కాదు వాళ్ళు ఎదురు చూసేది, వాళ్ళు మనకేమివ్వాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడూ మనం వృద్ధిలోకి రావాలి అని కోరుకుంటారు. అటువంటి తల్లిదండ్రుల్ని గౌరవించాలి. వాళ్ళు చేసినటువంటి ఉపకారానికి తిరిగి ప్రత్యుపకారం చెయ్యడం అన్న మాట లోకంలో ఎవ్వరికీ సాధ్యం కాదు. నా సుప్రతికరం తత్తు మాత్రా పిత్రాచ యత్కృతం అంటాడు రాముడు రామాయణంలో. తల్లి కష్టపడి బిడ్డని ప్రసవిస్తుంది. ఆ పసిపిల్లవాడికి తన నెత్తురు పాలగా మార్చి పడుతుంది. వాడికి మలమూత్రాలు విసర్జించేస్తే విసర్జించానని చెప్పడం కూడా తెలియక అందులోనే పడి దొల్లి ఆడుకుంటుంటే వచ్చి ఆ మలమూత్రములు విసర్జించిన బట్టలు విప్పేసి వాడికి శరీరం అంతా కడిగి శుభ్రం చేసి వాడిని పడుకోబెడుతుంది. వాడికి నిద్ర వచ్చే వరకు ఊయలు ఊపుతుంది. నాకు ఆకలేస్తోంది అని చెప్పడం కూడా తెలియనటువంటి వయస్సులో వాడికి పాలిస్తోంది, వాడికి అన్నం కలిపి పెడుతోంది, కథలు చెప్తోంది, మంచి మాటలు నేర్పుతోంది. తండ్రి కష్టపడి సంపాదించి ఆ ధనంతో పిల్లవాడిని చదివించి వృద్ధిలోకి తీసుకొస్తున్నాడు. అటువంటి తల్లిదండ్రులకి తిరిగి ఉపకారం ఎవడు చేయగలడు? అసలు ఎట్లా సాధ్యం అవుతుంది? తల్లిదండ్రులు చేసే ఉపకారానికి నువ్వు తిరిగి ఉపకారం చెయ్యి.